10వ తరగతి బీసీ వసతి గృహ విద్యార్థులకు ప్రేరణ శిక్షణ తరగతుల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ మరియు కలెక్టర్. మెదక్ పార్లమెంట్ సీటును గొల్ల కుర్మలకే కేటాయించాలి కుర్మ సంఘం. పల్లె దవాఖానకు మరోసారి సహాయం అందించిన న్యూల్యాండ్ పారిశ్రామిక యాజమాన్యం. ఎనీమియా ముక్త్ తెలంగాణ ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనరసింహ. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓఎస్ భవనంలో సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి బీసీ వసతి గృహ విద్యార్థులకు ప్రేరణ మరియు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీష్, బీసీ సంక్షేమ సహాయ అధికారి భాగ్యలక్ష్మి, వసతి గృహాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌజ్ హాష్మి, జిల్లా అధ్యక్షుడు కందికృష్ణ, రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షుడు కూన వేణు మరియు వసతి గృహాల సంక్షేమ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హ్యాపీగా ఉన్నారా, టెన్షన్ ఉన్నారా? హ్యాపీగా ఉన్నారంటే అంతా చదివేసుకున్నారా? రేపు పెట్టిన రాసేస్తారా ఎగ్జామ్? ఇంకా చదవాల్సింది ఉంది. ఏ రోజు ఉంది ఎగ్జామ్? ఎప్పుడు స్టార్ట్? మార్చ్ 18th. సో ఈరోజు మనకు జనవరి 24th. 25 days ఉంది. 55 days. So 55 days is a good amount of time. 10th class అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఫ్యూచర్ అనేది 10th class లో మీరు ఎంత బాగా చదువుతారు, ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత ఏ ఎగ్జామ్ కానీ ఏది అటెండ్ అయినా కూడా ఈ 10th class మార్క్స్ అనేది చూస్తారు, ఎంత పర్ఫార్మెన్స్ ఉంది అన్నది. కాబట్టి ఈ ఎగ్జామ్స్ అందరు కూడా సీరియస్ గా తీసుకోవాలి ఫస్ట్. Because this is like the foundation for your future. So foundation strong untene tarvata building kuda strong untadi. Kabatti ee vache next 2 months time lo andaru kuda chaala serious ga chadavali. Ee exam lo meeru 10th lo baga perform cheste meeku kuda confidence untadi. Edo chaala takkuva atla pass aithe you won't be that confident later. So ఇప్పుడు మీరు మంచిగా 9-10 గ్రేడ్స్ తో మీరు పాస్ అయితే నెక్స్ట్ ఇంటర్ కానీ డిగ్రీ కాలేజ్ లో కానీ యూ యువర్ సెల్ఫ్ విల్ బి వెరీ కాన్ఫిడెంట్. సో అందుకు కూడా ఇప్పుడు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. చదువు అన్నది ఇట్స్ వెరీ ఎడ్యుకేషన్ ఇస్ అన్ ఎంపవరింగ్ టూల్. సో చదివే ధైర్యం, చదివే శక్తి అంటారు. కాబట్టి మీకు సమాజంలో ఫ్యూచర్ లో ఆత్మస్థైర్యంతో ఉండాలి అనుకుంటే, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకుంటే
ఆత్మవిశ్వాసంతో ఉండాలనుకుంటే చదువు అనేది నెగ్లెక్ట్ చేయకూడదు. ఆడుకోవాలి, ఫ్రెండ్స్ చేసుకోవాలి, దట్ ఆల్ ఈస్ దేర్. అది కూడా దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ స్టడీస్ ఆర్ వెరీ క్రూషియల్. సో మీకు ఫైనాన్షియల్ గా ఇంప్రూవ్ అవ్వాలనుకున్నా, సొసైటీలో మీకంటే ఒక మంచి స్థానం, ఒక రెస్పెక్టబుల్ స్థానం ఉండాలనుకుంటే మాత్రం డోంట్ నెగ్లెక్ట్ స్టడీస్. సో మీ అందరూ కూడా లైఫ్ లో బాగా సెటిల్ అవ్వాలంటే దిస్ ఈస్ ద ఫౌండేషన్ పీరియడ్. కాబట్టి అందరూ కూడా ఈ ఎగ్జామ్స్ లో బాగా చదివి బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా మార్క్స్ తెచ్చుకుంటారని కోరుకుంటున్నాను. ఒకటి సక్సెస్ స్టోరీ అంటే ఏ విధంగా ప్రణాళిక వేసుకొని చదవాలని అడుగుతున్నారు. సో ఏ ఎగ్జామ్స్ కైనా కూడా 2-3 పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఫస్ట్ సిలబస్ అంతా కూడా ఒక టైం టేబుల్ ప్రకారం చదువుకోవాలి, ప్లానింగ్ అనేది ఉండాలి. సో మీరు ఇప్పుడు 60 days 55 days లో ఎగ్జామ్స్ ఉన్నాయన్నారు కాబట్టి మీకు ఎంత సిలబస్ ఉంది సబ్జెక్ట్ వారీగా, సో రోజు మీరు ఎన్ని గంటలు చదవాలనుకుంటున్నారు, సో ఎన్ని అవర్స్ చదవాలనుకుంటున్నారు అన్నది ఇట్ ఈస్ అప్ టు యూ. సో నేను సివిల్స్ ప్రిపరేషన్ అప్పుడు ఐ థింక్ 12 to 14 hours I used to read. 12 hours జనరల్ అయితే 12 hours, ఇంకా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు 12 to 14 hours కొంచెం ఎక్కువ చదివేది. కొంతమంది 18 hours అంటారు. ఇట్స్ అప్ టు ద ఇండివిజువల్ కెపాసిటీ. మనం చదివింది క్వాలిటీగా చదవాలి, మనకు చదివింది మనకు అర్థం అవ్వాలి, గుర్తుండాలి, మళ్ళీ ఎగ్జామ్ లో రాయగలగాలి. సో క్వాలిటీ టైం అన్నది ఇంపార్టెంట్. సో మీరు 8 hours చదవాలనుకుంటున్నారా 10 hours అన్నది మీకంటూ ఒక ఇండివిజువల్ ప్లానింగ్ మీరు వేసుకోవాల్సి ఉంటుంది సబ్జెక్ట్ వారీగా. అండ్ రివిజన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్లీ అందరు చదువుకుంటూ పోతుంటారు, బట్ రివిజన్ అన్నది చేయరు. సో ఎగ్జామ్ డేట్ ముందు ఎంత ఎక్కువ సబ్జెక్ట్ అంతా కూడా ఒక రోజులో మీరు రివైజ్ చేయాల్సి వస్తుంది. సో అది ఒక రోజులో రివైజ్ చేయడం కష్టం. సో రివిజన్ అన్నది కూడా రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి. సో ఒక చాప్టర్ చదివిన తర్వాత సెకండ్ చాప్టర్ వెళ్ళినప్పుడు ఆ ముందు చాప్టర్ ఒక 5-10 minutes రివైజ్ చేసుకోండి. సో దట్ అంతా కూడా మీకు మైండ్ లో ఫింగర్ టిప్స్ మీద ఉండే విధంగా మీరు సబ్జెక్ట్ అంతా కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మూడవది రైటింగ్ ప్రాక్టీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం కానీ రైటింగ్ చేయము. సో చదివేటప్పుడే మీరు రాస్తూ చదవాలి. రాస్తూ చదివితే ఏమవుతుంది, ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా మీకు తెలుస్తుంది, ఫోకస్ ఇంక్రీజ్ అవుతుంది, యూ విల్ బి మోర్ అటెంటివ్. ఊరికే చదువుతూ ఉంటే కొన్ని థాట్స్ మైండ్ సెట్ డిస్టర్బెన్స్ అది ఇది ఉంటుంది, బట్ రాస్తూ చదివితే యూ విల్ బి కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ ద సబ్జెక్ట్. ప్లస్ రాయడం వల్ల మీకు ఏమి చదివారు అది కరెక్ట్ గా రాస్తున్నారా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది. అండ్ అల్టిమేట్ గా ఎగ్జామ్ లో మీరు చదివిందంతా కూడా అది కరెక్ట్ గా రాస్తున్నారా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది. అండ్ అల్టిమేట్ గా ఎగ్జామ్ లో మీరు చదివిందంతా కూడా బై రైటింగ్ ఓన్లీ యూ విల్ టెల్ ద ఎగ్జామినర్. కాబట్టి దట్ రైటింగ్ ప్రాక్టీస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథ్స్. కంపల్సరీ మీరు చదివిందంతా కూడా ప్రాబ్లమ్స్ అన్ని రాసి కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఊరికే మనం టెక్స్ట్ బుక్స్ నోట్స్ చదవడం వల్ల ఇట్ వోంట్ హెల్ప్. బయాలజీ ఉంటుంది, కంపల్సరీ డ్రాయింగ్స్ వేయాలి, బయాలజీ డ్రాయింగ్స్. సపోజ్ సోషల్ ఉంటుంది, మ్యాప్ పాయింటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ మ్యాప్ తో పక్కన పెట్టుకొని మీరు స్వయంగా మ్యాప్ పాయింటింగ్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా రైటింగ్ ప్రాక్టీస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ప్రిపేర్ ఫర్ యువర్ 10th class ఎగ్జామినేషన్స్. అండ్ ఆ తర్వాత ఇంకొకటి ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంట్, లైక్ టెస్ట్ సిరీస్ అని అంటారు. సో మీకు ఇప్పుడు ఫైనల్, ప్రీ ఫైనల్ ఈ విధంగా టెస్ట్ ఎగ్జామ్స్ పెడుతుంటారు. సో ఆ టెస్ట్ ఎగ్జామ్స్ మీరు బాగా రాయాలి. దిస్ ఈస్ నథింగ్ బట్ రిహార్సల్ టు ద ఫైనల్ ఎగ్జామినేషన్స్. సో టెస్ట్ ఎగ్జామ్ లో ఏదైతే సిలబస్ ఉంటుందో అది పర్ఫెక్ట్ గా చదవండి. ఎట్లా మీ టెస్ట్ ఎగ్జామ్స్ పెడుతున్నారు రెగ్యులర్ గా. సో టెస్ట్ ఎగ్జామ్ సిలబస్ మీరు ప్రాపర్ గా చదువుకుంటూ ఉంటే అదే విధంగా మీకు ఫైనల్ కూడా దట్స్ జస్ట్ రిహార్సల్ కాబట్టి దీంట్లో బాగా పర్ఫార్మ్ చేస్తే ఆటోమేటికలీ యూ విల్ పర్ఫార్మ్ వెల్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ యువర్ ఫోకస్, యువర్ ప్యాషన్, యువర్ కమిట్మెంట్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మెంటల్ గా మీరు ఫిక్స్ అవ్వాలి దట్ ఈ ఎగ్జామ్ లో నాకు 9 or 10 రావాల్సిందే. సో మీకు కమిట్మెంట్ ఉంటే డెఫినెట్లీ యూ విల్ పుట్ ఇన్
all your focus, all your energy into exams. ఆ కమిట్మెంట్ లేకపోతే మాత్రం ఎంత చెప్పినా కూడా మనకు వేస్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ షుడ్ బి కమిటెడ్. మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి. సో సివిల్ సర్వీసెస్ నేను చేసినప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఇస్ మెంటల్ స్ట్రెంగ్త్. ఎందుకంటే ఒకటే అటెంప్ట్ లో మనకు రావడం కష్టం ఐఏఎస్ అన్నది. సో ఐఏఎస్ లో 180 సీట్స్ ఉన్నాయి. సో మొత్తం దానికోసం కష్టపడే వాళ్ళు 10 లక్షల మంది ఉంటారు. ప్రతి సంవత్సరం ఓన్లీ 180 విల్ బికమ్ ఐఏఎస్. సో అది ఫస్ట్ టైం సాధించడం కష్టం. నాకు కూడా థర్డ్ అటెంప్ట్ లో వచ్చింది. సో ఫస్ట్ అటెంప్ట్ నాకు వేరే రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అని వచ్చింది. సెకండ్ అటెంప్ట్ లో ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది. థర్డ్ అటెంప్ట్ లో నాకు ఐఏఎస్ వచ్చింది. సో 3-4 years వరకు వితౌట్ ఎనీ డైవర్షన్ అదే సబ్జెక్ట్ చదువుతూ డైలీ 10 to 12 hours or 3-4 hours without any diversion. మనకు కొంచెం ఫ్రెండ్స్, సోషల్ సర్కిల్, ఫెస్టివల్స్, ఈ డైవర్షన్స్ కొంతమందికి ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ ఉంటే చదవడం కష్టం. సో చదువు అని కమిట్ అయినప్పుడు ఇంకా అదే ఉండాలి. దట్ షుడ్ బి లైక్ యువర్ మెడిటేషన్, లైక్ ఒక తపస్సు చేసినట్టు చదవాలి. సో సివిల్స్ చదవాలంటే అంత స్ట్రెంగ్త్ ఉండాలి, అంత కమిట్మెంట్ ఉండాలి. సో whoever are like ఇందాక చెప్పారు, if you are interested, be ready for that kind of struggle. కొంచెం పర్సనల్ లైఫ్ లో కొన్ని ట్రబుల్స్ ఉండొచ్చు. ఏ వచ్చినా కూడా ఆ ఎగ్జామ్, ఆ కమిట్మెంట్, ఆ గోల్, దానికి మనము మర్చిపోకుండా అదే కమిట్మెంట్ తో చదవగలగాలి. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, మనం ఎంత చదివినా కూడా కొన్నిసార్లు లక్ అని ఉంటుంది. దెర్ విల్ బి అదర్ ఫ్యాక్టర్స్. సో ఒక దాంట్లో మనం అనుకున్నది సాధించలేకపోతే నిరాశపడి, లేదు ఇంకా మనకు ఏం చేయలేము అని కూడా కొంతమంది ఎక్కువ డిసప్పాయింట్ అవుతుంటారు. దట్ షుడ్ నాట్ హ్యాపెన్. సో స్టూడెంట్స్, యూఆర్ హ్యావింగ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, యూ హ్యావ్ లాట్ ఆఫ్ లైఫ్ అహెడ్ ఆఫ్ యూ. సో మీరంతా ఇప్పుడు జస్ట్ 15 years ఉన్నారు. యూ హ్యావ్ టు లివ్ లాంగ్ లైఫ్. కాబట్టి దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఒకటే ఆపర్చునిటీ ఎప్పుడు రాదు. దేర్ ఆర్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. కాబట్టి ఏది మీకు కరెక్ట్ గా ఉంటుందో మీరే అనుకొని ఆ గోల్ పెట్టుకొని చదవండి. ఒకవేళ అది రాకపోయినా కూడా ఏం నిరాశపడాల్సిన అవసరం లేదు. దేర్ ఇస్ మెనీ మోర్ ఆపర్చునిటీస్. సో మీకు కష్టపడే తత్వం ఉండి కమిట్మెంట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. ఇఫ్ నాట్ ఇన్ వన్ ఆస్పెక్ట్, సమ్ అదర్ ఆస్పెక్ట్. కాబట్టి ఆల్ ఆఫ్ యూ బీ వెరీ పాజిటివ్. ఒకవేళ అనుకున్నది రాకపోయినా డోంట్ బీ డిసప్పాయింటెడ్. మై కేస్ ఆల్సో, నాకు ఫస్ట్ టైం రాలేదు, సెకండ్ టైం రాలేదు, బట్ స్టిల్ ఐ కెప్ట్ గోయింగ్. ఒకవేళ థర్డ్ టైం రాకపోయినా ఐ వుడ్ హావ్ డన్ సంథింగ్ ఎల్స్. సో లైఫ్ డజంట్ స్టాప్ దేర్. కాబట్టి యూ షుడ్ హ్యావ్ అ గుడ్ పాజిటివ్ యాటిట్యూడ్. యూ విల్ డెఫినెట్లీ అచీవ్ సంథింగ్ ఆర్ అదర్ గ్రేట్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, ఆల్ ది బెస్ట్. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్, జిల్లా కలెక్టర్ క్రాంతి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది తీరుపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపీ వద్ద మహిళలు భారీ క్యూలో ఉండడం చూసి తక్షణమే ఓపీ కౌంటర్లను పెంచాలని, పేషెంట్ల సమస్య తీర్చాలని అధికారులకు సూచించారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టి ఆసుపత్రిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ కమిషనర్ సూచనలు పాటిస్తామని, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సంగారెడ్డి హాస్పిటల్ సూపరింటెండెంట్ యాక్చువల్గా వాళ్ళ బాలిక డిడబ్ల్యూ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున మన దగ్గర గర్ల్ చైల్డ్ అవేర్నెస్ గురించి, గర్ల్ చైల్డ్ దినోత్సవం సందర్భంగా అంటే ఆడపిల్లలు పుట్టిన తల్లులందరికీ షాల్వా, ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళ డిపార్ట్మెంట్, డిడబ్ల్యూ డిపార్ట్మెంట్ తరఫున. అలాగే వాళ్ళ ఆడపిల్లలు ఉన్న, అంటే ఆడపిల్లల కన్నా తండ్రులకు కూడా షాల్వాతో సన్మానం చేయటము, మరియు సెల్ఫీ విత్ గర్ల్ చైల్డ్ అవన్నీ ప్రోగ్రామ్స్ సందర్భంగా యాక్చువల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. దానికి మన కలెక్టర్ గారు 10:30కి వస్తానని ప్రోగ్రామ్ ఇచ్చారు. కాకపోతే ఆకస్మికంగా కమిషనర్ గారు కూడా మన దగ్గరికి ఇన్స్పెక్షన్ అవడం జరిగింది. మన దగ్గర పియాట్రిక్స్ వార్డు, గైనిక్ వార్డు, లేబర్ రూమ్స్, NHM సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ సార్ చూసి కొన్ని కరెక్షన్స్ చెప్పారు. కరెక్షన్స్ చేసుకుంటాము. అలాగే
ఒక చిన్న ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన చిన్న ఇష్యూ ఉండే, అది మేము సాల్వ్ చేస్తున్నాము. మా అమ్మాయి కొంచెం ట్రైనింగ్ పిల్లలు ఉండే చూసుకోమని చెప్పారు, చూస్తామండి. అంతే, మిగతా అంతా బాగానే జరిగింది. అది మా యాక్చువల్గా లైన్ ఓపీ ఎక్కువ లైన్ ఉంది. ఇది ఇంతకుముందు మనం మా మాన్యువల్గా రాస్తుండే, అయితే ఇప్పుడు ఆభా జనరేటెడ్ ఓపీ అంటే ఆధార్ జనరేటెడ్ ఓపీ ఇస్తున్నాం అందరికి. దానిలో భాగంగా పేషెంట్ ఫింగర్ ప్రింట్ తీసుకొని దాని ద్వారానే నెంబర్ ఇచ్చి ఆధార్ ఓపీ ఇస్తాము. అది కొంచెం లైన్ ఎక్కువ ఉండడం జరుగుతుంది, అది ప్రాసెస్ కొంచెం డిలే అవుతుంది. దానికైతే మనకి ఆల్రెడీ మనం మూడు కంప్యూటర్లు 6 కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా ఇస్తున్నాము. ఇంకా సార్ అడ్వైస్ ప్రకారం ఇంకా కంప్యూటర్స్, నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ కానీ నెంబర్ ఆఫ్ డిఈఓస్ కానీ ఎక్కువ చేసుకొని దానికి ఏమైనా వీలుంటే సార్కి చెప్తే సార్ కూడా కొన్ని ఇస్తాడు. చేసుకొని నెంబర్ ఆఫ్ అంటే ఓపీ ఎక్కువ లైన్ పెట్టకుండా చూసుకోవడానికి సూచించారు సార్ సూచనలన్నీ పాటించి ఏమైనా తప్పులు జరిగిందే వాటిని సరి చేసుకుంటామని చెప్తారు. సంగారెడ్డి పట్టణంలో తెలంగాణ 4th క్లాస్ భవన్లో కుర్మ సంఘం అధ్యక్షులు బూరుగడ్డ నాగేష్ అధ్యక్షతన కుర్మ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ నాయకులు బీరయ్య యాదవ్కే ఇవ్వాలని డిమాండ్ చేసిన జిల్లా కుర్మ నాయకులు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం జిల్లా అధ్యక్షులు నాగేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య, కోశాధికారి పార్వతి కృష్ణ, ఆందోళ్ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కుర్మ సంఘం నాయకులు పోచారం రాములు, మానయ్య, మల్లయ్య, భూమయ్య, దశరథ్ పాల్గొన్నారు. అందరికి నమస్కారం. మీడియా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, మా సంఘ పెద్దలందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా రాబోయే 2-3 మాసాల లోపల ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయో దాంతో దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ ముఖ్య నాయకులు మీరు సమావేశం కావడం జరిగింది. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ, కాంగ్రెస్ తరఫున కానీ, టీఆర్ఎస్ తరఫున కానీ, ఇంకా ఎవరైనా సరే ఇతర పార్టీలకి రాజకీయ పార్టీ తరఫున మా కుర్మలు ఎవరు పోటీ చేసినా తప్పకుండా జిల్లా కార్యవర్గం అంతా కూడా మేమంతా జిల్లా కుర్మ సంఘం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా గతంలో చాలా రోజుల నుంచి మేము పోరాడుతూ ఉన్నాం. కుర్మలకు ఉమ్మడి మెదక్ జిల్లాలో పాట 2 అసెంబ్లీ సీట్లు, 1 పార్లమెంటు సీట్ ఇవ్వాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. మేమెంతో మాకంతా, మా సంఖ్య ఎంత ఉందో మాకంతా ఇవ్వాలని చెప్పేసి కూడా అనేక రకాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. అయినా కూడా రాజకీయ పార్టీలు అంతా కూడా మమ్మల్ని చిన్నసూపు చేసుకుంటూ ఓటు బ్యాంక్ కింద వాడుకొని వదిలేసినాయి తప్ప మాకు సరైన న్యాయం చేయట్లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాబో పార్లమెంట్ ఎలక్షన్ లోపల రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీజేపీ, ప్రధానమైనటువంటి బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ ఈ మెదక్ పార్లమెంటు స్థానాన్ని మా కుర్మలకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఉద్యమకారుడు, అనేక రకాలుగా బీసీల హక్కుల గురించి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మన బీరన్న గారు కూడా ముందుకు రావడం చాలా సంతోషం. వారికి పూర్తిగా మద్దతు ఉంటుంది. అదేవిధంగా మా జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య సార్ గారు కూడా, మేము కూడా మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలంగాణ ఉద్యమం నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి ఇక్కడ రాశారు, ఇక్కడ ఆ రోడ్డు నుంచి కూడా దాదాపు ఒక 40 సంవత్సరాల వల్ల కూడా వారు కూడా మరి విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఉద్యమంలో కూడా జైలుకు పోయినటువంటి చరిత్ర వారికి ఉన్నది. కాబట్టి వారు కూడా ముందుకు రావడం చాలా సంతోషం. తప్పకుండా అన్ని పార్టీల తరపున, అన్ని రాజకీయ పార్టీల పక్షానికి మేము ఈరోజు మేము అప్పీల్ చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా పార్లమెంటు స్థానాన్ని మా కుర్మలకు కేటాయించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తు లోపల ఎందుకంటే ఇంకా కూడా మాకు మా యొక్క పట్టుదలను మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది బీజేపీ, మన అన్ని రాజకీయ పార్టీలు. ఎందుకంటే మేమెంతో మాకంతా మేము కూడా చైతన్యవంతులు అయినాం. ఇలా మేము కూడా రాజకీయాలు చేసుకోనికి వస్తున్నది, మేము కూడా డబ్బులు ఖర్చు పెట్టుకునే సొమ్మత మా దగ్గర ఉన్నది. ఖచ్చితంగా ఆ దశగా మరి మా కుటుంబంలో చిన్న చూపు చూడకుండా ఈసారి మరి పార్లమెంటు స్థానంలో కూడా మాకు
అవకాశం ఇవ్వాలని చెప్పి పార్లమెంట్ మా కుర్మల కేటాయించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై కుర్మ, జై జై కుర్మ. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని చిట్కుల్ గ్రామంలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాకు న్యూ ల్యాండ్ పారిశ్రామిక యాజమాన్యం సహాయం చేశారు. జనరల్ మేనేజర్ రవి మాట్లాడుతూ చిట్కుల్ గ్రామంలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్స్ పూజిత, రాఘవేందర్ రెడ్డి మమ్మల్ని సంప్రదించగా మా కంపెనీ యాజమాన్యం CSR ఫండ్స్ కింద సుమారు 5 లక్షల రూపాయలతో మా పారిశ్రామిక యాజమాన్యంతో కలిసి రోగులు కూర్చోవడానికి SS కుర్చీలు, రోగులను కూర్చోబెట్టి తీసుకెళ్లడానికి వీల్ చైర్స్, వాటర్ తాగడానికి రిఫ్రిజిరేటర్స్, బీరువాలను డాక్టర్స్ చేతుల మీదుగా పల్లె దవాఖానా ఆసుపత్రిలో ఇవ్వడం జరిగింది. ప్రజల ఆరోగ్యం, వైద్యం, విద్య దృష్టిలో పెట్టుకొని సేవ చేయడానికి మా న్యూ ల్యాండ్ పారిశ్రామిక యాజమాన్యం మీకు ఎప్పుడు తోడు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ 2 మేనేజర్ సురేందర్, జనరల్ మేనేజర్ రవి, ఆర్ రఘునాథ్, డాక్టర్స్ పూజిత, రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. న్యూ ల్యాండ్ ఆర్గనైజేషన్ కు నేను సైట్ హెడ్ గా పాషమేళారం యూనిట్ పనిచేస్తున్నాను. రవి గారు మా HR హెడ్ చెప్పినట్టు మాకు 3 యూనిట్స్ ఉన్నాయి. 3 యూనిట్స్ లో పాషమేళారం అన్నది ఒక యూనిట్. ఈ 3 యూనిట్లు కాకుండా మాకు R&D సెంటర్ కూడా ఉంది. ఈ 4 యూనిట్లు సంబంధించి మేము ప్రతి ఏ లొకేషన్ లోనైతే మా యూనిట్ ఉందో ఆ లొకేషన్ లో మేము CSR యాక్టివిటీస్ చేసుకుంటూ పోతున్నాము. ఇది మా ఫస్ట్ CSR యాక్టివిటీ కాదు. మేము ఇంతకుముందు హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేసినాము. పాషమేళారం గ్రామ పంచాయతీ విలేజ్ లో 2 సార్లు హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసినాము. రీసెంట్ గా ఒక మా మోడల్ స్కూల్ కు మేము కొంచెం ఫెసిలిటీ డొనేట్ చేయడం కూడా జరిగింది. సో ఇట్లాంటి CSR యాక్టివిటీస్ ఆన్గోయింగ్ ప్రొసీజర్, ఆన్గోయింగ్ ప్రాసెస్, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ బిజినెస్ ప్రాసెస్. సో మేము ఇది కంటిన్యూ చేస్తూ ఉంటాము. సో డాక్టర్ గారు మాకు అవకాశం ఇచ్చారు. ఈ రూరల్ హెల్త్ సెంటర్ అవకాశం ఇచ్చినందుకు మేము ఏవైతే డొనేట్ చేయదలుచుకున్నా డొనేట్ చేసాము. సో దట్ మీరు అన్నట్టు, డాక్టర్ గారు అన్నట్టు ఇది నలుగురికి ఉపయోగపడేటట్టున్నారు, ఉపయోగపడుతున్నాయి కాబట్టి మేము ఇది సెలెక్ట్ చేసుకొని ఇవ్వడం జరిగింది. వాటర్ ఫెసిలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఇండివిజువల్. సో వాటర్ ఫెసిలిటీ గురించి ఒక వాటర్ కూలర్ ఇచ్చాము. వీళ్ళు ఫైల్స్ డ్యామేజ్ కాకుండా రికార్డ్ స్టోర్ చేసుకోవడానికి బీరువాలు ఇచ్చాము. సో ఏదన్నా డిజేబుల్డ్ పేషెంట్ వస్తే మేము ఒక వీల్ చైర్ ఇచ్చాము. సో ఇట్లాంటి పరికరాలు మేము హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. సో దట్ మా సంస్థ వల్ల నలుగురికి ఉపయోగపడాలి. మేము ఈ విలేజ్ లో మేము బిజినెస్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విలేజ్ మేము ఏదో చేయదలుచుకున్నాము. సో వీ విల్ కంటిన్యూ డూయింగ్ దిస్. సో మా తరఫు నుండి మాకు ఎంత వీలైతే అంత we will plan all the activities, CSR activities చేస్తూ పోతాము. మేము విలేజ్ కు ఉపయోగపడే పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎంఐఎం పార్టీ నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షులుగా మోహిత్ పాటిల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎంఐఎం పార్టీ కార్వాన్ ఎమ్మెల్యే పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కౌసర్ మొయినుద్దీన్ అన్నారు. మంగళవారం నారాయణఖేడ్ పట్టణంలోని కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఎంఐఎం నారాయణఖేడ్ డివిజన్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మోహిత్ పాటిల్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. और मैं आज जो यहाँ पर आया सदर मोहतरम जनाब नकीब मिल्लत बैरिस्टर असदुद्दीन अली साहब की हिदायत पर, उनकी मंजूरी पर यहाँ पर आकर कई नौजवान बैठे हुए और कई मेरे साथी बुजुर्ग हजरात भी, उन तमाम से गुजारिश करता हूँ और जो मुत्तफ़िका तौर पर आप लोगों के तमाम मशवरों के साथ नारायणखेड टाउन की एक कमेटी मौजूद रुकन असम्बली कारवान जनाब कौसर मोइनुद्दीन साहब की मौजूदगी में जो कमेटी तश्कील दी गई है, नारायणखेड टाउन सदर के हैसियत से जनाब मोहित पटेल को नारायणखेड सदर मुंतखब किया गया। సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలం శివంపేట్
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనీమియా ముక్త్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లలకు రక్తహీనత ఉండకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో అనీమియా ముక్త్ తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాల వరకు ప్రతి అమ్మాయి అబ్బాయి ఆరోగ్యంగా ఉండడాన్ని, రక్తహీనత నిర్మూలించాలని ఈ కార్యక్రమం పెట్టామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల రోజులు ప్రతిరోజు 100 నుంచి 300 మంది విద్యార్థులకు టెస్టులు చేయడం జరుగుతుందని అన్నారు. రక్తహీనతతో బాధపడే విద్యార్థులను గుర్తించి వారికి మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. హిమోగ్లోబిన్ లెవెల్ పెరగడానికి ఐరన్ తీసుకునే ఆహారంలో ఐరన్ లోపం లేకుండా ఉండాలని, పౌష్టిక ఆహారం తీసుకోవాలని విద్యార్థులకు ఉద్బోధించారు. ఈ కార్యక్రమం కింద జిల్లాలోని విద్యార్థులందరికీ టెస్టులు చేయడం జరుగుతుందన్నారు. రక్తహీనత లేని ఆరోగ్య సమాజం ఏర్పడాలన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. పాఠశాలలోని పలువురు విద్యార్థులకు డాక్టర్లు పరీక్షించి హిమోగ్లోబిన్ శాతాన్ని చెక్ చేయడాన్ని మంత్రి స్వయంగా దగ్గరుండి పరిశీలించారు. నిర్ణీత శాతం కన్నా హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న విద్యార్థులకు ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చారు. మా కమిషనర్ గారు చెప్పినట్టు అనీమియా అనేది రాష్ట్ర స్థాయిలో ఉండకూడదు. పిల్లలకు రక్తహీనత మనకు అర్థం కాదు. ఈరోజు ఈ ప్రోగ్రాం దేని గురించి పెట్టే మనము అనీమియా అంటే ఏంటి? రక్తహీనత. ఏ శాతం హెమోగ్లోబిన్ ఉండాలి? 10%, 11%, 12% ఉండాలి. అబో 11-12 ఉంటే మనం హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నవారు. నువ్వు ఇట్లా నువ్వు మంచిగా ఉన్నావు కానీ నువ్వు తీసుకున్నావా కట్టుకున్నావా? ఏ క్లాస్ నువ్వే క్లాసు ఎంతటా నువ్వే క్లాసు అందరు అంతేనా? సరే, ఇప్పుడు మీ బాధ్యత ఏమున్నది? పిల్లలందరూ ఇటు ఉన్నారు, 8th, 9th, 7th, మీరు సీనియర్స్. నిర్మూలన ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి 15-18 సంవత్సరాల వరకు చాలా హెల్తీ ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. మీ అందరికి అర్థమైందా? చెప్పింది లేదు? అర్థమవుతుందా? ఏముంటది? హెమోగ్లోబిన్ ఉంటుంది. ఆ శాతం తగ్గితే ఏమవుతుంది? ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత ఉండాలి? అబౌట్ 10, 11, 12 ఉండాలి. 12 స్టాండర్డ్ ఉండాలి. ఆ స్టాండర్డ్ ఉండాలంటే పద్ధతి ఏం పాటించాలి మనము? మంచి ఆహారం, పౌష్టిక ఆహారం. ఆరోగ్యంగా మనం ఉంచడానికి ఏ ఆహారం తీసుకోవాలి? పౌష్టిక ఆహారం తీసుకోవాలి. అందులో ఏ కంటెంట్ ఉండాలి? ఫుడ్ లో కూరగాయలు, గుడ్డు, ఆహారం మనము తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. అదేనా? ప్రత్యేకంగా ఈ కార్యక్రమం స్కూల్కు పోయే పిల్లల గురించి ఎందుకు పెట్టినాము? హెల్తీ సైడ్ హెల్తీ కంటెంట్. అంతేనా?